అండ్ ఇదే హోమియోపతిలో ఇప్పుడు మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం బీపీ కూడా, లైక్ ఇంతకుముందు షుగర్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, డయాబెటిక్ బీపీ కూడా ఎక్కువ ప్రాబ్లం. సో ఈ బీపీ కూడా హోమియోపతిలో రెమెడీస్ ఉన్నాయా? ఇన్ కేస్ బీపీని రివర్సబుల్ చేయొచ్చా, అంటే ఒక్కసారి బీపీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ బీపీ రాకుండా చేయొచ్చా? హోమియోపతిలో మెడిసిన్ ఉందా? కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డయాబెటీస్ డినోవా అని మాట్లాడుకున్నాం కదా, అలానే హైపర్ టెన్షన్ డినోవా అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 45 years ఉన్నారనుకోండి, మీకు బీపీ అలా ఏం లేదు, ఇంతకుముందు మీకు ఏమీ సమస్యలు కూడా లేవు దానివల్ల. సో మీరు సడన్గా డాక్టర్ దగ్గరికి మీ మదర్ కోసం కానీ ఫాదర్ కోసం కానీ వెళ్తారు. మీరు డాక్టర్ని ఏం అడుగుతారు, నాకు కూడా చెక్ చేయండి అని చెప్తారు. మీకు సడన్గా 140, 100 వస్తుంది. సో ఇమ్మీడియట్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తీసేయడము, లేదంటే నిద్ర సరిగ్గా పోకుంటే నిద్రపోవడము, బయట ఫుడ్ హ్యాబిట్స్ సాల్టీ ఫుడ్స్ ఉంటాయి కదా అవాయిడ్ చేయడము, అప్పుడు కూడా తగ్గుకుంటే మీరు మైల్డ్గా హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి ఇన్స్టెన్సెస్లో రివర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బీపీ వచ్చిన వాళ్ళు కూడా నార్మల్గా అదే ఇవన్నీ చేస్తుంటాయి. బట్ అదే 50, 55 తర్వాత ఏజ్తో పాటు వస్తుంది కదా, ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అది హోమియోపతి ఉండొచ్చు, లేదంటే ఈవెన్ మీరు అలోపతి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో బీపీకి లైక్ మీ హోమియోపతిలో బాగుంటాయి అంటారా మెడిసిన్స్? అలోపతిలో బాగుంటాయి బీపీకి, అలోపతిలో బాగుంటుంది బీపీకి. ఓకే, ఏదైతే సమస్య గుండె వైపు తీసుకెళ్తుందో అలోపతి బెటర్.